शिवाय गुरवे नमः। 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 తోటి ఉన్నది పరబ్రహ్మం మాత్రమే. అది ఎవరో వేరేగా ఎక్కడోనో లేదు, నీవేరే ఆ పరబ్రహ్మం. కాబట్టి నువ్వు నేనుగా వ్యవహరించినా కూడా నీలో ఉన్నది, నీతో చేయించేది. అంటే చేయించేది అంటే అది కర్తృత్వం తీసుకోవటం లేదు. అది ఉన్నది కాబట్టే నువ్వు మూర్ఖంగా కానివ్వండి, తెలివిగా కానివ్వండి, ఏదే విధంగా అయినా నువ్వు ప్రవర్తించే విధంగా అది ఉన్నది. అంతా కూడా నీదే, అది సాక్షి మాత్రమే. అది లేనప్పుడు నువ్వు కేవలం ఇంగ్లీష్ లో చెప్పాలంటే డమ్మీ. నీవు డమ్మీవి మాత్రమే. అంటే ఇక్కడ అసలు డమ్మీ అంటే అదేదో తర్వాత నువ్వు ఇక నీకు అసలు ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఆ పరబ్రహ్మమే. అజ్ఞానంతో నువ్వు నేనుగా వ్యవహరించినప్పుడు ఉన్నది బ్రహ్మమే, జ్ఞానిగా ఉన్నది అతనే. అంటే అన్ని అతనే. అందుకే ఎప్పుడోనే బోధలో చెప్పబడినట్టుగా కనపడేది కనపడినది, చైతన్యము జడము సర్వము ఆ బ్రహ్మమే. నువ్వు నమ్ము నమ్మకపో, దానివల్ల ఆ పరబ్రహ్మానికి ఎటువంటి నష్టం లేదు. అందుకని గురువుని నువ్వు నమ్మినా నమ్మకపోయినా, పట్టుకున్నా ఏదో లాభము, పట్టుకోకపోతే నష్టము ఏమీ ఉండవు. ఇది బాగా తెలుసుకోవాలి. కాబట్టి పట్టుకునేది నీ కోసమే, వదిలేసినా నువ్వే. ఏదైనా నీదే, ఆప్షన్ ఎప్పుడు నీదే. కాబట్టి ఇక్కడ అంటే వివేక విచక్షణాలు కలిగిన వాడు తరించాలి, ఎట్టి పరిస్థితిలోనూ అనవసరమైన నికృష్ట జన్మలు పొందకూడదు అన్న దృఢ అభిప్రాయము, ఈ యొక్క పరమ సత్యాన్ని గ్రహించిన వాడు డెఫినెట్ గా నాకు అలాంటివే వస్తాయి, నేను అనుభవించవలసి వస్తుంది, నేను చేసిన పాప పుణ్యాలన్నీ నేను అనుభవించవలసిందే, అవి అనుభవించకుండా ఉండటం కోసం అయినా సరే నేను పూర్ణత్వాన్ని సంపాదించాలి అనుకో. దాంభికాలకి అప్పులు సప్పులు చేస్తారు, లేదా అంటే బాహ్యంలో ఒక సుఖం కోసం అనండి, కంఫర్ట్ కోసం అనండి, దేనికోసమైనా నానా రకాల తిప్పలు పడుతున్నారు. ఇంత కష్టపడినా ఆ కంఫర్ట్ మీకు దొరుకుతుంది అనేది కొంచెం నమ్మసఖ్యంగా ఉండదు. కానీ ఇక్కడ నువ్వు ఆ కొంచెం కష్టాన్ని ఈ బ్రహ్మని పొందడానికి పెడితే, నిజం పడితే అంత కష్టం కూడా లేదు, సుమ్మయిరు అంతే. ఆ సుమ్మయిరు ఉండడానికి నువ్వు కష్టం అనుకుంటున్నావు. కాబట్టి ఆ సుమ్మయిరు పొందడానికి, అంటే ఆ సుమ్మయిరుగా ఉంటే నీవు అత్యంత సులభంగా దాన్ని పొందవచ్చు. అసలు పుట్టినప్పటి నుంచి నోరేమీ లేదండి, పక్కవాడి విషయాలు తెలియకపోతే ఎలాగండి, నాకు నిద్ర కూడా పట్టదు అంటే అంతే. ఇక పక్కవాడి విషయాలు తెలిసేట ఇక మరి ఏ జన్మలు వస్తాయో ఏం చెప్తారండి, చెప్పడానికి ఏమీ లేదు. అహంకారం ఒక భ్రమ. అహంకారం అంటే నేను అనేది, ఈ ఐడెంటిటీతో తిరుగుతున్నారు కదా, నేను ఫలానా, నాకు ఇది అదే తన స్వరూపము నాది అనే రూపంలో స్వీకరించింది. స్వరూపంలో అన్యత్వము, ఇతరమై ఉండుట, మరలా నాది అనుట, అంటే మమత్వము మరియు పరత్వము, సూక్ష్మ ఒకట మొదలగు అన్ని జగత్తు యొక్క ధారణలు మాత్రమే, అంటే భ్రమలు మాత్రమే, మిథ్యా స్వరూపాలే. ఏది నీది కాదు, ఏది నువ్వు కాదు అని అర్థం. కానీ కదలిక, మార్పు మరియు ఒక వస్తువు, వాటి కల్పన అనున్నవి పరమ వస్తువునందు లేనే లేవు. నువ్వు అన్నా కూడా అక్కడ ఏమీ లేవు. మరి ఈ అహంకారం ఎక్కడిది? అది లేనిచో ఈ ప్రపంచము ఎలా? ఈ సర్వము నేనే అనే దృఢమగు జ్ఞానము నాకు కలుగుచున్నది. వర్తమాన కాలములో మనము ఘటము అని వ్యవహరించే పదార్థము పూర్వకాలములో మట్టి యందు మాత్రమే ఉండేది. ఈనాడు కూడా అది మట్టే, భవిష్యత్తులో కూడా మట్టే. నీటి తరంగము పైకి లేచుటకు ముందు నీటి అందే, భవిష్యత్తులో కూడా
నీదే. అదే విధముగా ఈ శరీరము బ్రహ్మము యందు ఉన్నది. భవిష్యత్తులో కూడా ఇది బ్రహ్మము యందే ఉంటుంది. బ్రహ్మం కంటే భిన్నముగు జగత్తునకు గాని శరీరముకు గాని ఏమీ ఉనికి లేదు. దీనిలో లోపల బయట అనే భేదము స్వప్నంలోని లోపల బయట అనే భేదం వలె కాల్పనికము మాత్రమే. స్వప్నం అనేది అబద్ధం అని మీ అందరికీ తెలుసు. స్వప్నంలో జరిగినవి ఇక్కడ జరగాలని ఎప్పుడు జరగదు. అది కేవలం కాకతాళీయం అంతే. అంతే తప్ప నువ్వు కలగన్నావు కాబట్టి అది జరిగి తీరుతుంది, అమ్మో కలలో జరిగింది జరుగుతుంది అని అనుకుంటాం, నీ భ్రమ మాత్రమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బాహ్యంలో నువ్వు అనుకున్నది ఒక్కొక్కసారి కాకతాళీయంగా జరగవచ్చు గాక, అంత మాత్రము చేత నువ్వు అనుకున్నదే జరిగిందని కానీ ఇంకోటని కానీ నువ్వు భ్రమపడ్డానికి లేదు. అది జరుగుతుంది అంతే. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరిగేది అదే. అనుకున్నప్పుడు దానివల్ల నిన్ననే చెప్పుకున్నాం కదా, ఎంత కష్టాలు పడతారో మీకు తెలిసిందే. స్టిల్ మీరందరూ అనుభవిస్తున్నారు కదా, ఏదో సుఖము ఏదో ఆనందము, అది బంధములా వస్తువులా ధనమా ఏదైనా సరే దాని గురించిన తాపత్రయం మిమ్మల్ని ఎంతగా హింస పెడుతోందో. అంటే మనసా వాచా కర్మణ కూడా బాధలు పడుతున్నారు, అయినా సరే అందులోంచి రావటం లేదు అంటే అది కూడా మీకు ఇష్టమనే అర్థం. ఇష్టం లేనిది ఎవరైనా పట్టుకుని కూర్చుంటారండి? పావును పట్టుకోమంటే పట్టుకుంటారా? లేదు. అక్కడ ఇష్టమైనా సరే పావులు అంటే పట్టుకుని కూర్చుంటారా? కూర్చోదు కదా. ఇక్కడ ఎంతటి అంధకార మోహం ఉన్నదో అర్థం చేసుకోవాలి. అంటే అర్థం కాక కూడా కాదు, ఇక్కడ ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే మీకు తెలియక కాదు, అనుభవించక కాదు, ఏది కాదు, అంతే. అది అది అంతే. ఎందుకు అంటే దానికి రకరకాల సమర్థింపులు కారణాలు ఉన్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఈ శరీరము బ్రహ్మయందే, భవిష్యత్తులో కూడా బ్రహ్మయందే. బ్రహ్మ కంటే భిన్నముగా జగత్తునకు గాని శరీరమునకు గాని ఉనికి ఏమీ లేదు. దీనిలో లోపల బయట అనే భేదము లేదు. స్వప్నంలో లాగా స్వప్నంలోని లోపల బయట ఒకే స్థాయిలో గలవు. ఎండమావులలోని చేపలు ఎండమావులలోని చేపలు వాటి ఒడ్డు పొడుగులు అవి పట్టుబడుట తిరిగి విడిచిపెట్టుట అన్నవి ఎండమావుల కంటే వేరుగా ఉన్నాయా? ఎండమావే భ్రమ, అసలు అక్కడ లేదు. నువ్వు అందులో అవి ఉన్నాయి అవి ఇంత పొడుగు అవి ఇవన్నీ అంటే ఇంత అబద్ధమే కదా. అంటే ఆకాశంలో గంధర్వ నగరాల్లాగా అన్ని అబద్ధాలే, అన్ని భ్రమలే. అబద్ధం అంటే ఏంటి? నిజము కాదు, సత్యము కాదు అని అర్థం. అదే విధముగా ఈ కనపడే జగత్తంతా బ్రహ్మము కంటే భిన్నముగా లేదుగాక లేదు. వాసనామూలకమగు భేదము చిరకాలం నుండి అభ్యసించబడి ఉన్నది. ఇక్కడ ఏదో కరుణతో కొంచెం చెప్తున్నారు, మీరు దాన్ని అవునండి నిజమే నేను చాలా ఇదండి అనే మిమ్మల్ని మీరు ఇది చేసుకున్నారు అనుకోండి, ఏంటవుతుందో తెలుసు కదా. అలా భ్రమపడడానికి లేదు. ఇక్కడ భ్రమపడితే నష్టం మీకు ఎవరికో కూడా మీకు తెలిసిందే. కాబట్టి భ్రమపడి ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. మనస్సు వేరుగా ఉన్నది అనే విషయం ఎంతవరకు నిషేధించబడదో అంతవరకు వాసనలు క్షయమవుట సంభవము కానే కాదు. ఎన్నిసార్లు చెప్తారో, చెప్పిందే చెప్పి చెప్పి ఎంత విసిగిస్తారో కదా. అసలు ఏమిటో ఇంత విసిగించినా మళ్ళీ మనసు అటే పోతుంది తప్ప వేరే వైపుకి రాదే. కాబట్టి లేని మనస్సుని ఉన్నదని భావించే వరకు తిప్పలు. మనోనాశము వాసనాక్షయము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. అది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ వేరే అసలు మీకు తెలియని విషయం ఇక్కడ చెప్పటం అనేదే జరగలేదు. ఎలా జరుగుతుందండి? ఉంటే కదా వేరే విషయాలు. తత్వజ్ఞానం యొక్క సుఖమును పొందాలంటే మనోనాశము తప్పనిసరి. అక్కడ బలవంతం ఎవరు చేశారండి? ఎవ్వరు. ఆనందం తెలుసు, అన్నీ తెలుసు, తెలియని వాడికి చెప్పడం తేలిక కానీ తెలిసిన వాడికి ఎలా చెప్పగలుగుతామండి? వాడు ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా. కానీ నువ్వు నాకు విసుగొస్తోంది మొర్రో అని నువ్వన్నా సత్యం మారదు కదా. సత్యం ఎలా మారుతుందండి? సత్యం మారే అవకాశం ఉంటే అది సత్యం ఎందుకు అవుతుంది? ఇది కాదు నిజం ఇంకోటి అన్నప్పుడు నువ్వు చెప్పింది నిజం ఎలా అవుతుంది? ఇదే నిజము అన్నప్పుడు నువ్వు ఘంటాపదంగా చెప్తావు, ఇది తప్ప అన్యం లేదురా ఇదే నిజము అని అంటావు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత భయపెట్టినా, ఎన్ని చేసినా నిజాన్నే చెప్తావు, ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఇది కాదు నిజం ఇంకోటి అన్నావు అంటే అది నిజం కాదని నీకే అర్థమవుతుంది కదా.
దీన్ని మార్చే అవకాశం లేదు. ఏమంటే కొంచెమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా అంటే ఎలా చెప్తారండి? బాగా ఆకలేసిన వాడిని ఈ కొంచెం దీని చాలే అంటే వాడికి ఎంత బాధ, ఎంత దుఃఖము, కోపము ఎన్నొస్తాయండి. కాబట్టి తత్వజ్ఞానం యొక్క ఆ పరమానందాన్ని పొందాలంటే మనోనాశం తప్పదు. జ్ఞానమును రక్షించుకొనుట, దాని యందు నిలిచి ఉండుట, తపస్సు, కనపడే దుఃఖాన్ని పోగొట్టుకొనుట, జీవన్ముక్తము యొక్క ఆనందాన్ని పొందుట అను వాటి కొరకి మనోనాశనం చేయుట ఉచితమే కదా. అదే అత్యంత ఆవశ్యకం. మనోనాశనం యొక్క పోనీ ఇంత చేస్తే దానికి ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. అంటే ఇక్కడ అదేదో స్పష్టంగా చెప్పినా చెప్పకపోయినా మీకు ఆ పరమానందం యందు ఆసక్తి అంతగా లేదు. ఇవాళే పొంది తీరాలి, ఈ క్షణమే నేను పొంది తీరాలి అన్న ఆకాంక్ష లేదు అంతే. ఇంకా వేరేగా ఏం చెప్తారండి? వెళ్ళి తీరాలంటే వెళ్ళరండి. బాహ్య ప్రపంచంలో ఇష్టమున్నా లేకపోయినా కొన్ని చేసి తీరుతారు కదా. అయ్యో వెళ్ళకపోతే బాగుండదండి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, మన ఇళ్ళకి వచ్చారు వాళ్ళు, కాబట్టి మనం వెళ్ళాలి అని ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో నానా రకాల తిప్పలు పడి వెళ్తారు. పోనీ ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అవి లేవు. అసలు బాహ్యంతో దీనికి సంబంధమే లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చేయవచ్చు. ఎందుకంటే మనసే ముఖ్యం. ఏమంటే మనసే బాగుండట్లేదండి అని. మరి మనసు బాగుండలేదు అంటే నీవు బాహ్యంలో ఇది అయ్యావు కదా మరి. బాహ్యాన్ని తీసుకున్నావు కాబట్టి ఆ మనసులోకి ఇది. మనసులో పరమాత్మని పెడితే బాహ్యం బాగోక ఏమవుతుందండి? అంటే అన్నీ నీకు తెలిసినవే ఇక్కడ. సొల్యూషన్ తెలుసు. సమస్య ఉందంటున్నావు. సరేరా సమస్య ఉంది. సొల్యూషన్ ఉందా లేదా? ఓ బ్రహ్మాండంగా ఉంది. అంటే అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి, ఎవరి చేతుల్లోనో లేవు. మీ చేతుల్లో ఉన్న సొల్యూషన్ మీరే ఇది చేసుకోకపోతే మరి పరమానందం ఎలా కనపడుతుంది? ఆకలేసిందండి, ఎవరు లేరు, ఏదో ఒకటి మీరు చేసుకు తినాలి కదా. అంతేగాని ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని అంటే ప్రయోజనం ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అట్టాగే కూర్చుంటే సోసొచ్చి పడిపోతాం. అంతకన్నా వేరే ఏం జరగదు. బాగా ఆకలేసిన తర్వాత ఏమవుతుందండి? సోసొచ్చి పడిపోతాడు. నువ్వు ఇంట్లో ఎవరిని తిట్టుకున్నా వీళ్ళు లేరు వాళ్ళు లేరు అనుకున్నా, వాళ్ళకు ఫోన్లు చేసినా వాళ్ళు రావడానికి అంటే బాహ్యంలో జరిగి తీరుతుంది. ఏమిటంటే అవే నికృష్టపు జన్మలు. ఇంత తెలుసుకొని ఇన్ని చేసి ఏమైనా అర్థాలు ఉన్నాయా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మరి ఏమిటి కిం కర్తవ్యం? కర్తవ్యం కూడా అన్ని తెలిసిందే. కర్తవ్యం తెలియంది ఎవరికండి? ఇప్పుడు అసలు తెలియందంటూ ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఉచితమైనది చెయ్యాలి. ఎప్పుడైనా సరే కొంచెం వివేక విచక్షణాలు ఉన్నవాడు ఏం చేస్తాడండి? ఏది ఉచితమో అంటే ఏది సరి అయినదో అదే ఆచరిస్తాడు. వివేక విచక్షణాలనండి, తెలిసిన వాడనండి, ఏదైనా సరే తెలివైన వాడు. అద్వైతంలో దాన్ని జ్ఞానము అన్నారు. మరి ఇప్పుడు ఇందులో ఏవి మీకు లేవని అనగలదు? ఏవి మీకు లేవు అనడానికి లేదు. అన్నీ ఉన్నాయి. జ్ఞానం తెలుసు, వివేకం ఉంది, జ్ఞానం ఉంది. అసలు ఇది లేదు అనడానికి లేదు. కాబట్టి ఆ మనోనాశనం జరిగి తీరాలి. మనస్సు ఉన్నప్పుడే కదండి మనసులో బాధపడుతూ ఉంటారు. అదే కదా మానసికంగా వాడు ఇదైపోయారండి. డాక్టర్లు చెప్పరు, ఇది మనసుతో వచ్చిందండి, మేము ఎన్ని మందులు ఇస్తే మటుకు ఎలా అవుతుంది అంటారు. పసిపిల్లాడు కూడా వాడికి అప్పుడు మనసు అనేది వాడికి తెలియదు. కానీ వాడికి ఏదో భావం కలిగినప్పుడే వాడు ఏడుస్తాడు, నవ్వుతాడు. అలా ఎందుకు ఉండలేకపోతున్నారో ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. కాబట్టి తత్వజ్ఞానం యొక్క పరమానందాన్ని పొందాలి అంటే తప్పదు, ఉచితమైనదిగా ఉండాల్సిందే. మనోనాశనం యొక్క అసలు స్వరూపం ఏమిటి? దానికి ఉనికి ఎక్కడుంది? లేని దాని ఉనికిని నిషేధించుటే నాశము అంటే. శరీరమును గురించి గాని మనస్సును గురించి గాని బెంగపడవలసినది ఏమున్నది? అసలు ఏదీ లేదు. లేని దాని గురించి బెంగ ఎందుకండి? లేని దాని గురించి బెంగపడితే ఏమిటి ప్రయోజనం చెప్పండి? ఏమీ లేదు. నా యందు కర్తృత్వము గాని భోక్తృత్వము గాని లేవు. కానీ తెలియవచ్చే మనసు సహజ భావము చే నిర్వాణము కోరే పక్షంలో అది దాని కొరకై సాధనను చేయవచ్చు. దీనిలో నా అపేక్ష ఏమి? మనస్సునందు పొందదగిన వస్తువు ఏమీయూ లేనప్పుడు అది వ్రేళ్ళు కొమ్మలు లేనిదై నిర్వాణం పొందుట సహజ సిద్ధమే.
ఓ మనస్సా, నీవు నిర్వాణము కాదు అనే ఈ భావన కేవలము బ్రహ్మ మాత్రమే. అంటే నువ్వు బ్రహ్మము కాదు అనేది. వాస్తవములో నీ స్వరూపం నిర్వాణం. కానీ నీ గురించి నీవు ఆ విధముగా తలపోయని పక్షములో సాధన చెయ్యాలి. నీవు నిర్వాణ స్వరూపమయగు నా యందు నిలిచి ఉండుము. అంటే సాక్షిగా ఉండు, సుమ్మయిరు. నిర్వాణము స్వయముగా నేనే. నది వెళ్ళి సముద్రంలో కలిసాక సముద్రం అయ్యింది కదా, వేరేగా ఏం మార్పు చెందలేదు. సముద్రం అయ్యింది, ఇంకేమిటండి బాధ ఇక్కడ? కాబట్టి నీవు నేను వేరు నేను వేరు అనేటైతే సరే, నా దగ్గరికి రా, నాలో ఉండిపో. ఎందుకంటే నేను నిర్వాణమే, నేను పరబ్రహ్మమునే. కానీ నువ్వు ఎలా ఉండాలి ఇక్కడ? నీ ఐడెంటిటీ లేకుండా ఉండు. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మీ ఐడెంటిటీ చెప్తే బాగుంటుందా? అది అనువుగాని చోట అధికులమన రాదు అనేది ఉంది కదా. ఒకళ్ళు ఎక్కడికో వెళ్ళారండి, అక్కడ వేరే బాస్ ఉన్నాడు, మీరు కాదు బాస్. మీరు అక్కడికి వెళ్ళి బాసిజం చూపిస్తే, కాబట్టి ఇక్కడ నువ్వు బాస్ కాదురా, నువ్వు మామూలు వాడివే. మరి ఎందుకంటే ఇంకా తిప్పలు అసలు ఇదే వచ్చిన బాధ. అంటే బాధ లేని చోట బాధపడు, తీరి కూర్చున్నాను. ఇంట్లో ఉండి సుఖంగా ఉండరా అంటే కాదు అని చెప్పి బయటికి వెళ్ళి నానా గోళలు ఎందుకంటే నెత్తి మీదకి తెచ్చుకోవాలి. కాబట్టి నిర్వాణమునందు నిలిచి ఉండవలెనని మీ బుద్ధి నిశ్చయం పొందాలి. విశుద్ధ బుద్ధి అవ్వాలి, అంటే బుద్ధి నిశ్చలం అవ్వాలి. బుద్ధి నిశ్చయం అయితే తప్ప పొందలేరు కదా. మరి బుద్ధితో గోల కదండి. మీకు బుద్ధి లేదా అంటే ఒప్పుకుంటారా? మళ్ళీ ఒప్పుకోరు. ఇదే కదా వచ్చిన తిప్పలు. మాకు బుద్ధి లేదంటారా అంట. కాబట్టి ఈయన ఆ విశుద్ధ బుద్ధి కలవాడై ఉద్దాలకుడు మౌనంగా నిశ్చలంగా ధ్యాన నిమగ్నుడయ్యాడు. సరే, ఇలా చేస్తూ అతన్ని అది చెప్పారు అంతర్ధ్వనితో బాటుగా. ఇవన్నీ మీకు అవసరం లేదు. మిమ్మల్ని ఏమి అలా కూర్చోమనలేదు కదా. కూర్చోమంటే ఎలా జరుగుతుందో చెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పామనుకోండి, ఒకవేళ ఇది ఇప్పుడు కూర్చుని మీకు ఆ విధంగా వస్తుందా లేదా చూస్తారు. అలా చూస్తే ఎలా వస్తుందండి? అలా చూస్తే రాదు. అయ్యో ఆయనకు వచ్చింది నాకు రాలేదంటే ఆయన నువ్వు సమానమా? కాదు కదా. ఆయన స్థితి వేరు, నీ స్థితి వేరు. కాబట్టి అవన్నీ మీకు అక్కర్లేదు. మీరు ముందు నిశ్చయ బుద్ధి కలిగి ఉండండి. మీ యొక్క మనస్సుని శుద్ధం చేసుకోండి. నాది నావి అనే స్వార్థ బుద్ధిలోంచి బయటికి రండి. నావి దాచుకోవాలి, వేరే వాళ్ళవి ఎలా పోతే నాకేంటి, నాది నాదే, నా భయాలు, నా ఇష్టాలు, నా కష్టాలు ఇవన్నీ నావే, నీకు నాకు ఏమి సంబంధం లేదు అన్నారే అనుకుందాం. ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? ఏమీ లేదు. ఏమీ లేని దాని గురించి ఎందుకండి నానా తిప్పలు? అసలు వృధా కదా తిప్పలు పడటం. అది తెలుసుకుంటే ఇంకా గొడవ ఏముంది? కాబట్టి అతను హాయిగా ఆ విశుద్ధ మనసు కాబట్టి అతనికి చాలా త్వరగా ఏకాగ్రత లభించింది, పూర్ణత్వం సిద్ధించింది. అతనికి అత్యంత దృఢముగా అతను తన యొక్క సాధనను చేశాడు. ఈ చిన్మయత్వమే అంటే ఆ యొక్క ధ్యాన నిష్ఠయే, అన్యము లేని నిష్ఠయే చిన్మయత్వము లేక రసమయత్వమే సవికల్ప సమాధి. విశుద్ధమగు రసస్వరూపము కాదు, కానీ ఇది రసముతో నిండి ఆనంద రసం అండి. రసం అంటే మళ్ళీ వేరే అనుకునేది. కానీ దీని యందు త్రిపుటి సూక్ష్మ రూపంగా కొనసాగుతూ ఉంటుంది. ఇది పరిపక్వమై చిత్తము చిత్తత్వము నుండి విముక్తమై చిత్ తత్వము అగును. చిత్ తత్వం అవుతుంది. అంటే నది సముద్రంలో కలిసి ఎలాగైతే అఖండమైందో అదే విధముగా చిత్ అనేది జీవుడికి లోపల ఉన్నది. అంటే అది పరిమిత తత్వం పొంది ఉన్నది, ఒక స్వరూపంలో ఉంది కాబట్టి అది ఆ చిత్ అనేది అక్కడ పరిమిత తత్వం పొంది ఉన్నది. అది ఇప్పుడు అపరిమితంగా అయిపోయింది అనే అర్థం. నా మనసు నా ఇష్టం అని అంటలేదు, లోపలే కొంతగానే ఉంది. అది ఇప్పుడు ఆ యొక్క అంతటా పరబ్రహ్మాన్ని చూసింది కాబట్టి, తత్వంలో లీనమైంది కాబట్టి, అంటే అప్పుడు ఆ సమత్వం అనండి, బుద్ధి వికసన ఏదైనా సరే అది తత్వం అయింది. చిత్ తత్వం అవుతుంది. దాని యందు చైత్యము గాని చిత్తము గాని ఉండవు. అంటే ఇంకా మళ్ళీ మనస్సు అనేది లేదు. శాంతమగు మహాసముద్రమునందు వైవిధ్యం ఎలా ఉండదో, అంటే ఇంకా భేద భావనలు లేవు, ఉద్వేగాలు లేవు. నాది నావి, నేను దాచుకోవాలి, ఇది నా వస్తువు. కాబట్టి ఇప్పుడు చూడండి, కొంతమంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఫంక్షన్లు కానివ్వండి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, అక్కడ ఏదన్నా ఉంటే
ఎందుకు నాకెందుకు వచ్చింది అనుకుంటారు. వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇది వేరే వాళ్ళ ఇల్లు కదా, నాది కాదు కదా అన్న భావన వారు ఎలా ప్రవర్తిస్తారో మీ అందరికీ తెలియందిగా. అంటే ఈ యొక్క భేదభావము అలా వచ్చేస్తుంది. ఇది నా ఇల్లు కాదు, ఇది మా ఇల్లు ఫంక్షన్ కాదు, అంటే మాది కాదు ఇది, ఎలా పోతే నాకేమిటండి, చూశాను అనుకోండి బాధ అనిపించింది కానీ ఎందుకు వచ్చింది లేని వదిలేశానండి. ఇలాంటి మాటలు చాలా సహజంగా మీరందరూ వాడేస్తూ ఉంటారు. అలాగే ఎవరిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివే ఉంటాయి. మనకి ఎందుకు వచ్చింది, ఇది మంది కాదు అనగానే ఒకలాంటి నిర్లక్ష్య భావం వస్తుంది. ఇదంతా భేదమే కదండి. ఎందుకు అలాంటిది? నీ కంట్లో పడినప్పుడు అక్కడ ఏదో చెత్తే ఉందనుకుందాం, ఇంకోటే అనుకుందాం, ఏదైనా కావచ్చండి, అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటది. దానిని నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నీలో ఆ భేదం ఉంది కాదు. ఏది నేను, నాది, నావి, స్వార్థ బుద్ధి. ఈ బుద్ధి విశుద్ధం ఎలా అవుతుంది? అవ్వదు. విశుద్ధ బుద్ధి ఉన్నవాడు అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా, అందుకే జ్ఞానులు గాని గురువులు గాని ఎక్కడికి వెళ్ళినా కూడా అది తమదిగా భావిస్తారు. అంటే అక్కడ నాది అన్న భావన అని కాదు, సమత్వ బుద్ధి. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఒక రకంగానే ఉంటారు. కొందరికి అది ఏమనిపిస్తుంది అంటే చాదస్తంగా, ఏమిటో ఇక్కడికి వచ్చిన వీళ్ళకి అది పోవటం లేదు, మేము చూసుకుంటాం కదా, మేము చేస్తాం కదా, ఇలా ఏదో రకరకాల భావనలతో ఉంటారు కదా. గురువుల్లాగా ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఈ పనులు. గురువు అంటే అలా కూర్చొని డామ్ డూమ్ అనాలి, అలాంటి ఉంటారండి. వాళ్ళలో భేదభావం ఉండదు. జ్ఞానులకు కానీ మహాత్ములకు కానీ వాళ్ళు ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళది విశుద్ధ మనసు కాబట్టి వాళ్ళకి అలా ఉండదు. ఎవరి వస్తువు అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు చేయడానికి ఏం వెనకాడరు. చేయవలసి వస్తే వాళ్ళు చేస్తారు కూడా. కానీ అందరూ ఆ అంటే విశుద్ధ మనసు ఉన్న వాళ్ళే, తత్వంలో లీనమైన వాళ్ళు మాత్రమే ఆ యొక్క భేదభావం లేకుండా ఉంటారు. ముందు అసలు అలా చేస్తూ పో, నువ్వు నీకు కనపడింది నువ్వు ఎందుకు చేయకూడదు, ఎందుకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకూడదు? ఆ తర్వాత సంగతి వాళ్ళు చేసుకుంటారా చేసుకోరో ఇంకొకటి, నువ్వు చేయలేనప్పుడు అలా చేయవచ్చు. ఎన్ని ఉన్నాయండి భేదభావం గురించి చెప్పాలంటే. అందుకనే దైనందిన జీవితంలో చక్కగా ఇలా ఉండరా అని చెప్పు. కాబట్టి శాంతమగు మహాసముద్రం నందు ఎలా అయితే వైవిధ్యం ఉండదో నీ మనస్సు ఆ విధముగా ఉండదప్పుడు. నీ మనస్సు అంటే నువ్వు అనే అర్థం. హాయిగా ఉంటావు, ఏ భేదభావం లేదు, గోళలు లేవు, వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇది కూడా ఉండదు మీ మనస్సుల్లో. అయ్యి బాబాయ్ వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు. ఎంత ప్రియారిటీ ఇస్తారంటే బంధాలకి బాహ్యాలకి. అక్కడ గురువు ఉండడు, పరబ్రహ్మం ఉండడు. చెప్పాం కదా, అంటే మీ దీక్షలన్నీ వదిలేస్తారు, నియమాలన్నీ వదిలిపారేస్తారు, నిష్టలుండవి ఏమీ లేవు. కేవలం ఆ బాహ్యమైన బంధం పట్ల ఉన్న భయమా ఇంకోట ఏదైతే ఏమిటండి చెప్పాలంటే కూడా ఇంకా ఏమని చెప్తారు. అంటే మీరు పెట్టుకున్న దీక్షలు కూడా ఆ బాహ్యమైన వాటి కోసం వదిలేస్తారు అంతే. ముందు అసలు పెట్టుకోరు ఒకవేళ అది ఉందంటే. ఇక్కడ గురువు గాని మహాత్ములు గాని జ్ఞానులు గాని తత్వం గాని అసలు ఏది మీకు ఆ క్షణం మీకు గుర్తు లేక కాదు, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇవ్వరు కాబట్టి ఈ రోజుకి ఇంకా సాధన చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది, ఇంకా బాధలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇంకా మీకు బాహ్యంలోనే బంధాల పట్ల అనంటే దేని పట్ల అయితే ఏమిటండి, వస్తువుల పట్ల ఆ వ్యామోహమా ఇంకోట ఉన్నది రెండే, బ్రహ్మము బాహ్యము. బాహ్యాన్ని తీస్తే ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మంలో పూర్తిగా నిమగ్నం అయ్యే వరకు అంతా బ్రహ్మముగానే మీరు భావించే వరకు అనుకుందాం సౌకర్యం కోసం. అప్పటి వరకు బాహ్యాన్ని చూడనైనా చూడరాదు, గ్రహించరాదని అర్థం. చూడనైనా చూడరాదంటే మీ ధర్మం చేసుకోవచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, సెలవు పెట్టమంటే పెట్టరు కదండి. అన్నిటికీ సెలవులు పెడతారు, బాహ్యం గురించి సెలవులు పెడతారు. ఎమర్జెన్సీ అండి చెప్పేసి వచ్చేసాం, మెయిల్ పెట్టేసాం, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ బ్రహ్మం గురించిన సెలవులు పెట్టారండి? దీక్ష కోసం సెలవులు పెట్టారా? ఇది దీక్ష. సెలవులు అంటే నా ఉద్దేశం కేవలం ఉద్యోగస్తులనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మేము దీక్ష చేసుకుని తీరుతాం. ఏది ఈ పటుత్వం, దృఢత్వం ఏది? ఎంతో సమయం ఇచ్చాడు పరమాత్మ, సమయం ఇవ్వలేదు అనడానికి ఏం లేదు, అనుకూలతలు ఇచ్చి అన్ని ఇచ్చాడు. ఆయన దగ్గర లేస మాత్రమైన దోషం లేదు, ఇది లేదు అంటే
కేవలం నీలో దృఢత్వం లేదు. ఎందుకు దృఢత్వం లేదంటే దానికి చెప్పినా కదా ఎన్ని వస్తాయో చూడండి. ఇష్టము లేదు. ఎంత ఇష్టం ఉండాలో అంత ఇష్టము లేదు గాక లేదు. ఎందుకంటే బాహ్యానికి మీరు ప్రియారిటీ ఇస్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తూనే. భూత భవిష్యత్ వర్తమాన కాలంలోనే జీవిస్తున్నారు. కాలము లేని అనంతమైన దాంట్లో ఉండండిరా అంటే కాలానికి పరిమితి పొంది ఉంటుంది. ఆది అనాది మొదలగు భేదములు లేవు. చిత్తము తన చిత్తత్వం విడిచిపెట్టి దానిలో విలీనమవుతుంది. త్రిపుటి లేసమైనను ఉండదు. ఇదే నిర్వికల్ప సమాధి స్వరూప బోధ మరియు స్వరూప స్థితుల ఏకత్వం అంటే ఇదే. జీవ బ్రహ్మైక్యము అంటే ఇదే. ఈ శుద్ధ విజ్ఞాన స్వరూపము చిదాకాశములో ఉన్నవాడై ఉద్ధాలకుడు ఆనంద స్వరూపుడయ్యాడు. ఆయన భేదములు లేని సత్తా సామాన్యం యొక్క రూపములో ఉన్నాడు. ఇదే పరాకాష్ఠ పరమానంద సమాధి నిష్ఠ అనండి, జీవ బ్రహ్మైక్య స్థితి అనండి, ఆత్మనిష్ట అనండి, దానికి ఎన్ని పేర్లు. పరమానంద స్థితిలో ఉన్నాడు. అతనికి బాహ్యం అనేది గుర్తించట్లేదు అనట్లేదు, ఉన్నది బాహ్యం అక్కడే. కానీ అందులో అతనికి ఏ మాత్రము ఈ యొక్క ఇంతకు ముందు కలిగిన ఉద్వేగాలు కానీ నిరాశ నిస్పృహలు అసలు ఏది లేదు. భావరహితుడు అయ్యాడు అని అర్థం. అన్నీ ఉన్నాయి. బాహ్యం కనపడుతోంది, ప్రపంచం కనపడుతోంది, వ్యవహరిస్తున్నాడు, అన్ని చేస్తూనే ఉన్నాడు. కానీ ఏది అతనిలో ఉద్వేగాన్ని కానీ అంటే ఒక భావాన్ని కలిగించడం లేదు. అన్ని ఆచరిస్తున్నాడు, అన్ని చేస్తూనే ఉన్నాడు. ఈ కాలంలో చెప్పాలంటే ఏసీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, అన్ని మామూలు మనిషిలాగే అంటే మామూలు అజ్ఞానిలాగే ఉంటారు. కనపడే వాళ్ళకి వాళ్ళు అదే అనుకుంటారు, అజ్ఞాని అనుకుంటారు. వీళ్ళకే పెద్ద జ్ఞానం ఏం లేదండి అలా చెప్తున్నారు కానీ ఎబ్బే అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన దానికి నష్టం ఏమీ లేదు. వాడు లోపలికి ఇదే భేదం. నువ్వు లోపలికి తీసుకుని ఇగో ఇలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు ఆయన కమన్నా. జస్ట్ తేడా అదే. ఎవరి మీద ఒక ద్వేషం కానీ ఏది ఉండదు. అన్ని నువ్వు అనుకున్నదే, నీ భావనలే. నీవెప్పుడైతే నీ భావనలు అంటే నీవు మొండిగా పెట్టుకున్నావో, దృఢంగా పెట్టుకున్న నీ భావనల్ని ఎప్పుడైతే వదిలేస్తావో, మీరు వ్యతిరేక భావనలు పెట్టుకుని యద్భావం తద్భావతి అంటే వ్యతిరేకంగా పెట్టుకున్నారు కాబట్టి మీకు వ్యతిరేకమే జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఈగో వల్ల మీకు మంచి జరగదు. ఎందుకంటే మీ భావమే నెగిటివ్ కాబట్టి మీకు నెగిటివే జరుగుతుంది. కాబట్టి భావరహితంగా ఉండాలి. భావరహితంగా ఉండడానికే మీ యొక్క సాధన ఉండాలి తప్ప సాధన చేస్తూ కూడా కొన్ని మొండి అభిప్రాయాలు పెట్టుకుంటారు చూడండి కొంతమంది. నాదేం తప్పులేదండి, అవతల వాడితే తప్పు. అది గురువు కావచ్చు, ఇంకోళ్ళది కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడితే తప్పు కాబట్టి వాళ్ళు ఇదే, నాకు అనవసరం, వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే. ఇలాంటి దృఢ అభిప్రాయాలు ఉంటే వాడు ఎంత సాధన చేసినా వృధానే. నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక అడ్డంకి వచ్చినప్పుడు అటు ఇటు వెళ్ళడానికి తన ప్రయత్నం తాను చేసి తీరుతుంది. తగినంత నీరు అంటే ఆ దాటడానికి లేనప్పుడు అక్కడ ఆగిపోతుంది. అంతే తప్ప ఆ నీరు వస్తూనే ఉందనుకోండి, అది దారులు వెతుక్కుంటుంది, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా. నీరు పల్ల మెరుగు నిజము దేవుడే. దానికి ఎవరు చెప్పారండి మరి? కాబట్టి విశుద్ధ మనస్సు అంటే విశుద్ధమైన నేను, భేదభావములు సమత్వము లేని నేను పరమానంద స్థితిలోనే ఉంటుంది. అది అభేద స్థితి. అది విశుద్ధ నేను. విశుద్ధ మనస్సు అన్నా విశుద్ధ నేను అన్నా అదే. అన్నిట్లో వ్యవహారం చేస్తూనే ఉంటుంది కానీ ఏ వ్యవహారము తనలో తీసుకో. ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారండి, అక్కడ రకరకాలు ఉంటాయి. అవి అక్కడే వదిలేసి వస్తే సుఖంగా ఉంటాడు. దాన్ని పట్టుకుని ఇంటికి వచ్చా మనసులో పెట్టుకున్నాడు అనుకోండి, ఎంత వేదనండి. అక్కడే అక్కడ కోపాలు, అక్కడ తాపాలు అక్కడ వరకే. ఇంకా అవేమి క్యారీ అవ్వవు. వాడు అసలు మనసులోకి తీసుకోడు కాబట్టి క్యారీ అవ్వదు. ఇది అంతే. ఎప్పుడైతే లోపలికి వెళ్ళవో, లోపల ఉన్నది పరమాత్మే, అన్ని వెనక్కి నెట్టేస్తాడు ఆయన, బయటకే నెట్టేస్తాడు. కాబట్టి లోపల నీవు ఆ ప్రతిష్ట చేసుకోవాలి. ఒక రూమ్ లో గాని ఎక్కడైనా సరే ఒక ప్రతిష్ట జరిగితే అది దేవాలయం అంటారు. దేవుడు ఉన్నాడు అంటారు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటారు. ఇలా ఉన్నతమైనవి చెప్తారు. అక్కడ ఒక దేవుడు పటం పెట్టారనుకోండి, దానికి గుడి అనుకోండి, ఏదో పటం పెట్టారండి అక్కడ అంటారు. దానికి ఏదైనా ఆ యొక్క వైదిక ధర్మాన్ని అనుసరించి చేసి ప్రతిష్ట చేశారనుకోండి, అప్పుడు అది దేవాలయం. కాబట్టి మీలో ఆ పరమాత్మ ప్రతిష్ట జరిగితే
ఎందుకంటే ఉన్నది పరమాత్మే కాబట్టి. ప్రతిష్ఠ చేయడానికి మీకు 5 పైసలు ఖర్చు లేదు. ఆయన ఉన్నాడు అని సర్వకాల సర్వ అవస్థల యందు మీ భాషలో భావం చేసి అదే భావనలో స్థిరంగా ఉండటం. ఎస్, నా లోపల ఉన్నది పరబ్రహ్మమే, అన్యము లేదు. అన్ని ఉన్నాయండి. గృహస్థాశ్రమంలోనే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మొగుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, ధనము ఉన్నది, సర్వము ఉన్నది. అవన్నీ భాగ్యంలోనే ఉన్నాయి అంతే. మీ ఇంట్లో వస్తువులు రోడ్డు మీద పెడతారండి, రోడ్డు మందే అని పెట్టరు కదా. మీ కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా ఏవైతే పర్వాలేదు అనుకుంటారో అవి పెడతారు తప్ప విలువైన వస్తువులు కాంపౌండ్ వాళ్ళ లోపల అయినా పెట్టుకుంటారు, నాదే ఇల్లు అని. మరి విలువలేని వస్తువులు లోపల దాచుకోవటం ఎందుకండి? అలాంటి చెత్త చెదారం లోపల ఒక డస్ట్బిన్ పెట్టి ఏ రోజు ఆ రోజు తీసేస్తారు, కానీ ఒక డస్ట్బిన్ లోపల పెట్టుకుని దాచుకుంటారా? మరి ఇప్పుడు అదే కదా చేస్తున్నారు. బాహ్యం అంతా చెత్తే, బంధములు చెత్తే. అలా నేనే బంధాలు ఇది చేయమని చెప్పటం లేదు. ఎంత మేరకు అంత మేరకు. అప్పుడు ఆ జ్ఞానం లభిస్తుంది కదా, ఎవరితో ఎంత మేరకు వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ మీకు తెలిసిపోతాయి కదా. అలా ఉండండి అన్నారు. అంతే తప్ప మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దనట్లేదు, మీ రోగాలకు మందులు వాడొద్దనట్లేదు, ఏమనట్లేదు. మీకు అనిపించింది వెళ్ళండి. మీ మనసులోకి అనిపించింది, అబ్బో డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ నాకు తగ్గదు, వెళ్ళండి, ఎవరొద్దన్నారు? నమ్మకంతో వెళ్ళండి. డాక్టర్ వేరు పరమాత్మ వేరు అన్న దాంతో వెళ్ళకండి. ఆ డాక్టర్ లోనే పరమాత్మ ఉన్నాడు అనుకుని వెళ్ళండి. నమ్మకంతో వెళ్ళండి. గురువు రక్షిస్తాడు అన్న నమ్మకంతో వెళ్ళండి. ఎందుకంటే మీకు అభిప్రాయం ఏర్పడింది వెళ్ళాలి అని అన్నప్పుడు ఆ అభిప్రాయాన్ని నిర్మూలించుకోవటం సాధ్యం కానప్పుడు ఆ పని చేసేసారనుకోండి, నిమ్మళంగా ఉంటారు కదా, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, అలా చేయాలి ఇలా చేయాలి అని ఏం లేదు. కేవలం నీ మనస్సు లేదా నీ నేను ఏదైతే ఉందో అది నిశ్చలంగా ఉండాలంతే. ఉన్నది పరబ్రహ్మమే అన్న భావనతో స్థిరముగా, సర్వకాల సర్వ అవస్థల యందు కూడా అదే భావం, వేరు భావం లేదు అసలు. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా కేవలం నేను పరబ్రహ్మముని, నాలో పరబ్రహ్మం మాత్రమే ఉంది అనుకోండి, నష్టం లేదు. వేరే విషయాలను లోపల దాచుకోకండి. అలాంటి రహస్యాలు చెప్పమని కాదు, దాని యొక్క భావాలని ఇది చేస్తారు. ఉద్విగ్నత, రాగద్వేషాలు, లోభ మోహాలు, మదమాత్సర్యాలు, కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు కదా, నాది నావి, కేవలం నాది, స్వార్థం ఏర్పడింది కదండి. వస్తువుల పట్ల కానివ్వండి, బంధముల పట్ల కానివ్వండి, దేని పట్లైనా స్వార్థం ఏర్పడింది కదా. అందరూ నా వాళ్ళే అనుకోండి, అన్ని నావే అనుకోండి, అనుకుని ప్రయత్నం చేస్తే గోలని. కాబట్టి అన్ని అలాగే ఉండండి. సమత్వం అంటే ఇదే కృష్ణ పరమాత్మ చెప్పింది. అందరూ నా వాళ్ళే, అంతా నాదే, నా దాంట్లో అంటే నా ఇంట్లో మాత్రమే నేను ఇలా ఉంటాను చక్కగా, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు అనవసరం, ఉంటాను నేను. ఇలాంటి భావనలు ఉన్నాయనుకోండి. భేదం, భేదం ఎప్పుడు బాధే. తెలియని విషయం ఏం కాదు. బోధలో చెప్పబడే విషయాలు మీకు తెలియనివా? మొదట్లో అంటే తెలియలేదు, అర్థం కాలేదు, కాదులే అనుకున్నారు, ఏదో చెప్తారులేండి గురువులు అన్నాక చెప్పకపోతే ఎట్లా అనుకున్నారు. ఇలా ఏవో అభిప్రాయాలు పెట్టుకున్నారు. ఇప్పుడు అసలు తెలిసింది కదా. కాబట్టి ఎలా ఉండాలో, ఉచితమైనది ఏది, ఉన్నతమైనది ఏది, సర్వశ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది, పరమోత్కృష్టమైనది ఏదో అదిగా ఉండడానికి ఎవరైనా అంటే వివేక విచక్షణాలు ఉన్నవాడు కానివ్వండి, ఎవరైనా సరే తెలిసిన తర్వాత అక్కడ 1+10 ఆఫర్ ఉందంటే పరిగెత్తుకుంటే వెళ్ళరండి. తిండి మానేసైనా చవకగా వస్తుంది అన్నా, లేకపోతే అంటే అవన్నీ పోనీ ఏమన్నా అక్కడ తెచ్చుకున్నవి ఏమన్నా శాశ్వతంగా ఉంటాయా? అవేం శాశ్వతంగా ఉండవు, అవి నశించేవే. కానీ వాటి గురించి ఎంత తాపత్రయం అండి, ఎంత కష్టం అండి అసలు. అయినా సరే వాటి గురించి చేస్తారు. ఇక్కడ కూడా పరిగెడతారు. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ లేవు కానీ అమెజాన్ లో ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏవో ఉంటాయి కదా, రకరకాలు. ఏ బాహ్యంలో దేనికైనా సరే అన్ని, అసలు తిండి కూడా మానేస్తారు, డౌట్ లేకుండా తిండి మానేస్తారు. కష్టం, శారీరక శ్రమ పర్వాలేదండి, అది కావాలంటే కొంత కష్టపడకపోతే ఎట్లా అంటారు. ఇలా అన్ని మీరే చెప్పుకుంటారు. మరి ఆ పరమోత్కృష్టమైన సర్వశ్రేష్టమైన దాన్ని పొందడానికి కాస్త శ్రమ పడలేరా? అసలు నిజంగా అది శ్రమ కానే కాదు. పోని అనుకుందాం, మరి ఆ మాత్రం ఒక రోజు 2 రోజుల్లో మీరు ఇచ్చేయకపోతే, ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉంటుంది, అర్ధరాత్రి నుంచే పోయి లైన్లలో నిల్చుంటారు. ఎందుకు? ఉత్తర ద్వారం నుంచి ఆయన్ని చూసేస్తే వీడికి ఏదో పుణ్యం వచ్చేస్తుంది. పోనీ ఇంత చేస్తే వాడు అక్కడ నిల్చుని నామస్మరణ చేస్తాడండి?
తిట్టుకుంటూ ఉంటాడు. ఎన్ని రకాల భావనలో కబుర్లు, సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఫోన్లు. అతనికి అక్కడ ఉన్నది వాడు నామస్మరణ చేస్తూ వెళ్ళి ఆ ఉత్తర ద్వారం నుంచి ఆయన్ని చూస్తే అప్పుడు నీకేదో జరగచ్చు. కానీ నువ్వు అక్కడ గంట సేపు నిల్చున్నా, ఎంతసేపు నిల్చున్నా, ముందు వాడిని తిట్టా, వెనక వాడిని తిట్టా, లేదా అక్కడే నీకు రకరకాల రాజకీయాలు అసలు ఎన్నో ఇవన్నీ చేసి ఉత్తర ద్వారం నుంచి చూడగానే నీకు మోక్షం ఇస్తాడు ఆయన. ఎలా ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడు ఆయన? పని పట్టలేదు. అంటే బాహ్యంలో మీరు ఏదో అది ఏమిటో మీకు తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. అంటే వాడు వెళ్ళాడు, లేకపోతే మన పూర్వీకులు వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోవాలి, చేసేయాలి. సరే చేసుకోండి, వద్దనలేదు. మరి మహాత్ములు బోధిస్తున్నారు కదా, రే నువ్వు ఇంత కష్టపడక్కర్లేదా, పరమోత్కృష్టమైనది అది, నువ్వు హాయిగా ఇంటి దగ్గర ఉండే నువ్వు పొందవచ్చురా అంటే మటుకు అసలు చూడండి. ఎందుకంటే ఇక్కడ పుణ్యము కనపడదు నీకు, ఆయన అనుగ్రహము కనపడదు, ఏది కనపడదు. కేవలం ఇక్కడ నమ్మకం కూడా లేదండి. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఏదో పుణ్యం వస్తుంది లేదా మోక్షం వస్తుంది ఏదో అనుకుని వెళ్ళిపోయాడు. నిజంగా నమ్మకంతో వెళ్ళినవాడు అక్కడ కబుర్లు చెప్పడు. నమ్మకంతో వెళ్ళిన వాడికి సందేహాలు ఉండవు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క భావనారహితంగా వెళ్ళినప్పుడే అంటే ఆ విశుద్ధ మనసు మీలో ఉన్నప్పుడు మీలో భావనలు అనేవి ఉండవు. కష్టం ఎక్కడున్నది? ఏ కష్టం లేదు. శారీరకంగా కూడా శ్రమ ఏమీ లేదు. మిమ్మల్ని ఎండలో ఒంటికాలు తపస్సు కూడా చేయమని లేదు. అసలు శారీరక శ్రమ లేనే లేదు. ఏమంటే అందువల్ల పొందట్లేదేమోనండి, కొంచెం మమ్మల్ని అట్లా ఏదన్నా చేస్తే వస్తుందేమోనండి అంటే రండి, ఏముంది పైన డాబా పెద్దగానే అది వచ్చి చేయండి తపస్సులు రోజు సాయంత్రం వరకు పైన ఎండలో నిల్చుని చేయగండి. ఇష్టం ఉన్నప్పుడు హాయిగా పొందవచ్చు. ఎంత ఇష్టం ఉంటే పొందుతారో అంత ఇష్టం ఉంటే చాలా. అసలు మీకు ఏది చేయక్కర్లేదు, సుమ్మయ్యరు అంటే మరి ఆ ఇష్టాలు ఎప్పటికి వస్తాయి? ఎప్పటికి మీ భావన ఆ పరమోత్కృష్టమైన దాని యందు స్థిరంగా ఉంటుంది. ఆ సెకనే మీరు శుభం భూయాలి.